అవసరం ఉన్న విషయాల మీద వివరంగా మాట్లాడకపోవడం, అవసరం లేని, సంబంధం లేని విషయాల్లో పూసుకోవడం చంద్రబాబు నాయుడు గారికి బాగా అలవాటు. దానికి తాజా నిదర్శనం మహిళా రిజర్వేషన్ బిల్లు వ్యవహారం. మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించినందుకు గాను కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్ష పార్టీల వైఖరిని ఎండగట్టడానికి ప్రత్యేకంగా ఏపీ అసెంబ్లీని సమావేశపరుస్తారట. దారిన పోయే కంపెనీ నెత్తి మీద పెట్టుకోవడం అంటే ఇదే. ఇండియాలో భాగస్వామిగా ఆ బిల్లుకి మద్దతు ఇచ్చారు. మంచో చెడో భాగస్వామి కాబట్టి కొంతవరకు తప్పదు. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుని డీలిమిటేషన్ బిల్లుతోటి ముడిపెట్టడం మీద విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా డీలిమిటేషన్కి కొత్త బేసిస్ ఏమిటి, జనాభా లెక్కల మరొకట అనే దాని మీద క్లారిటీ లేకుండా పోయింది. ఇంత సీరియస్ అంశంలో ప్రతిపక్షాలతోటి ఎన్డీఏ ప్రభుత్వం విస్తృత చర్చలు జరపకుండా హడావుడిగా బిల్లును ప్రవేశపెట్టింది అనే విమర్శలు కూడా ఉన్నాయి. అంతేకాదు, జనాభా ప్రాతిపదికన ఒకవేళ డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి నష్టం అని చెప్పి మిగతా రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించిన ఈ బిల్లుని. ఆ రకంగా డీలిమిటేషన్ చేస్తే ఏపీకి కూడా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే టీడీపీ ఈ విషయాన్ని పట్టించుకోలేదు అని కాదు, పట్టించుకున్నారు. అంతర్గతంగా బీజేపీ నాయకులతో మాట్లాడారు, ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుడు అమిత్ షా గారు ఏం చెప్పారు అంటే, యాక్చువల్గా బిల్లు ప్రవేశపెట్టక ముందే టీడీపీకి చెప్పారు ఏమని, ప్రతి రాష్ట్రం వాటాకి గ్యారంటీ ఇస్తూ 50% పెంపు చేస్తాము అని ఏదైతే ఆయన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు చెప్పాడో అదే మాటని టీడీపీకి అమిత్ షా గారు చెప్పారు. అటువంటప్పుడు బిల్లులోనే ఆ వాటాని, ఆ నిష్పత్తిని మెన్షన్ చేసేలాగా టీడీపీ కనుక ఒత్తిడి తీసుకొచ్చుంటే చాలా బాగుండేది, వాళ్ళకి చాలా క్రెడిట్ కూడా వచ్చేది. దానివల్ల బిల్లులు కూడా ఆమోదం పొందడానికి అవకాశం ఉండేది. ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా కోరింది అదే, బిల్లుల్లో పెట్టండి అని. సో అదేం జరగకపోగా దక్షిణాది రాష్ట్రాలంతా ఒకవైపు, టీడీపీ ఒకవైపు అనేటువంటి భావం కలిగింది. అయినా ఎన్డీఏ భాగస్వామిగా మద్దతు ఇచ్చారు. అంతవరకు వదిలేస్తే బాగుండేది. ఆ బిల్లుల ఓటమి తర్వాత ప్రతిపక్షాల మీద టీడీపీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ విరుచుకుపడాల్సినటువంటి పని లేదు. అదే పనిగా ఖండన ప్రకటనలు ఇవ్వాల్సిన పని లేదు. రాష్ట్రంలో కూటమి తరఫున నిరసన ప్రదర్శనలు చేయాల్సిన అవసరం లేదు. అంతటితో ఊరుకోలేదు. ఆ తర్వాత తమిళనాడు ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు చంద్రబాబు నాయుడు. అక్కడ డిఎంకేని, స్టాలిన్ నాయకత్వాన్ని విమర్శించారు ఆయన. ఒక ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశానికి చారిత్రకంగా ద్రావిడ పార్టీలతోటి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎన్టీఆర్ కాలం నుంచి కూడా, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా చాలా సంవత్సరాల పాటు డిఎంకే తోటి మంచి సంబంధాలు ఉండేవి టీడీపీకి, టీడీపీ నాయకులకి. ఇప్పుడు దాన్నంతా మర్చిపోయి బీజేపీ కోసం అని చెప్పి తమిళనాడు వరకు వెళ్ళి స్టాలిన్ని క్రిటిసైజ్ చేయడం వల్ల టీడీపీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఏ రకంగా కూడా ప్రయోజనం ఉండదు, లాభం ఉండదు. అయినా ఎందుకు చేశారో తెలియదు, ఆయన ఎందుకు అంత తొందరపడతారో కూడా తెలియదు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి త్వరలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుని ప్రతిపక్షాలు వ్యతిరేకించడం మీద అసెంబ్లీలో చర్చిస్తారట. కాంగ్రెస్ పార్టీ ఇతర పక్షాల వైఖరిని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించడం దీని వెనక ఉద్దేశం అట. అక్కడికేదో ప్రజలకు తెలియనట్టుగా ఇండియా కూటమి వైఖరిని ప్రజలకు వివరించేందుకు త్వరలో 3 ప్రాంతాల్లో సభలు కూడా పెడతారట. విశాఖ, విజయవాడ, తిరుపతిలో బహిరంగ సభలు నిర్వహిస్తారట. ఎందుకోసం? కాంగ్రెస్ పార్టీని, ఇతర ప్రతిపక్ష పార్టీలని తిట్టడం కోసం. ఈ కార్యక్రమాలని నిర్వహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. పల్లా శ్రీనివాసరావు గారు, బీజేపీ నాయకుడు మాధవ్ గారు, జనసేన తరఫున నాదెండ్ల మనోహర్ గారు ఉంటారట ఈ కమిటీలో. దీనికి ఏమన్నా అర్థం ఉందా? 2014-19 మధ్య కూడా ఇటువంటి పొరపాట్లే చాలా చేశారు చంద్రబాబు నాయుడు గారు. టీడీపీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి ఆనాడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయిన్ చేస్తున్నాడు. ఒకవైపున 2018-19 ప్రాంతంలో గుర్తుకు తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏమీ పట్టించుకోకుండా, తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఓటుకి నోటు పేరుతో, డేటా చోరీ పేరుతో కేసుల మీద కేసులు పెట్టి
రాజకీయంగా ఆనాడు టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి హెల్ప్ చేయడానికి. సో పక్కలో బల్లెంలాగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు వాళ్ళు రాజకీయ శత్రువులు టీడీపీకి, చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజున. వాళ్ళను వదిలేసి రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో పెద్దగా ప్రాధాన్యం లేనటువంటి, పోటీలో కూడా లేనటువంటి బీజేపీ మీద చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ అంతా పెట్టారు. ప్రత్యేక హోదా డిమాండ్ ఆ రోజున. ఓకే, ఆ డిమాండ్ మీద బీజేపీ తోటి తెగతింపులు చేసుకోవాలి అని చెప్పి అనుకున్నారు. అంతవరకు ఓకే, అంతవరకు ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ అంతటితో ఆగల. నరేంద్ర మోడీ గారిని వ్యక్తిగతంగా దూషించే వరకు వెళ్ళారు. ధర్మ పోరాట దీక్షల పేరుతోటి బోర్డంత పొలిటికల్ క్యాపిటల్ని వృధా చేశారు. మొత్తంగా ఏమిటంటే ఎన్డీఏ నుంచి బయటికి రావాలనుకున్నారు. బయటకు వచ్చి అంతటితో ఊరుకుంటే బాగుండేది. అట్లా కాకుండా అదే పనిగా ఆనాడు బీజేపీని తిట్టడం వల్ల రాజకీయంగా ఎంతో నష్టం జరిగింది. ఆ విషయాన్ని ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు గ్రహించి ఉండాలి. దానివల్ల ఆయన 2019-24 మధ్యకాలంలో ఏకాకి అయ్యాడు, రాజకీయంగా ఐసోలేట్ అయ్యాడు, క్రెడిబిలిటీ దెబ్బతింది. సో ఆ గుణపాఠాలు ఆయనకి గుర్తులేవా అనేది ఆశ్చర్యకరం. అభిమానాన్నైనా వ్యతిరేకతనైనా కొన్ని పరిమితులకి లోబడి వ్యక్తం చేయకపోతే రాజకీయంగా తీవ్రంగా నష్టపోతారు అనే విషయం అంత అనుభవజ్ఞుడైన చంద్రబాబు గారికి అర్థం కావడం లేదంటే ఆశ్చర్యకరంగా ఉంది. అప్పుడేమో అవసరమైన దానికంటే బీజేపీని, మోడీ గారిని చాలా ఎక్కువ తిట్టారు. ఇప్పుడేమో మోర్ లాయల్ దాన్ ద కింగ్ లాగా బీజేపీ కంటే ఎక్కువగా బీజేపీ విధానాలని, మోడీ గారిని సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ తరఫున పోరాటం చేస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళకంటే ఎక్కువ. ఇటీవలి కాలంలో మోడీ గారి మీద చంద్రబాబు నాయుడు గారి పొగడ్తలు కూడా శృతి మించుతున్నాయి అనేది చాలామంది అభిప్రాయం. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. కేంద్రంతో సఖ్యతగా ఉండి మోడీ గారితోటి స్నేహ సంబంధాలు నెరపి రాష్ట్రానికి మేలు చేస్తే మంచిదే అని చెప్పి అందరూ అనుకుంటారు. అదే కోరుకుంటారు రాష్ట్ర ప్రజలు కూడా. కానీ ఇదంతా కూడా సైకో ఫ్యాన్సీ కిందకి దిగజారకూడదు. మహిళా రిజర్వేషన్ బిల్లుకి వైసీపీ కూడా మద్దతు ఇచ్చింది. చాలా గుమ్మరంగా ఓటేశారు. బీజేపీ నేతల మనసు దోచుకున్నారు. అంతటితో ఆ అంశాన్ని ముగించుకున్నారు. దాని గురించి మళ్ళీ ఒక మాట కూడా మాట్లాడాల. టీడీపీ వైఖరితో పోలిస్తే ఇదే మెరుగైన వైఖరిగా కనిపిస్తోంది. ఎన్డీఏలో భాగస్వామిగా బీజేపీ నిర్ణయాలకి మద్దతు పలకొచ్చు. కానీ ఏవైనా వివాదాస్పదమైన అంశాలు తెర మీదకి వచ్చినప్పుడు అంతర్గతంగా ఆ నిర్ణయాలను ప్రభావితం చేయడమో, వాళ్ళతో మాట్లాడుకొని అది సాధ్యం కాకపోతే పార్లమెంట్లో మద్దతు పలికి ఊరుకోవడమో చేయాలి. అప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇలా వ్యవహరిస్తున్నారు అని చెప్పి టీడీపీ వైఖరిని కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి వైఖరిని కానివ్వండి ఏపీ ప్రజలు అర్థం చేసుకుంటారు. రాజకీయాల్లో కూడా అతి సర్వత్ర వర్జియేత్ అనే సూత్రాన్ని పాటించాలి. ఇంత రాజకీయ అనుభవం ఉండి కూడా సంయమనం లేకుండా అతి పోకడలకి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ తావివ్వడం వల్ల ఆయనకే కాదు రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది.